కార్మిక శాఖ మంత్రిగా సుభాష్ గారు మొట్టమొదటిగా కాకినాడ జిల్లాకు రావడం ఇచ్చేసినందుకు వారికి జిల్లా ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి అనేది ఈ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. అలాంటి శాఖని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే కార్మిక శాఖ గురించి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు గారు తన జెండాలోనే రూపొందించారండి కార్మికుల గురించి. తను రూపొందించిన జెండాలో చూసారో లేదో మీరు అందరికీ తెలుసు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నాగులోటి ఎంచుకున్నారైనా. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కార్మికుడు ముఖ్య పాత్ర పోషిస్తాడు, కార్మికుడు బాగుంటని రాష్ట్రం బాగుంటుందని వాళ్ళ చక్రం ఆ మూడు కలిపి పార్టీ జెండాని స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత దాన్ని పాటించారు కూడా తెలుగుదేశం పార్టీ. రైతు కోసం పనిచేసింది ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని పనిచేసింది ప్రభుత్వం. అదేవిధంగా కార్మిక శాఖ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పనిచేసింది. ఆ రోజున ఎక్కడైతే కార్మికుడు పనిచేస్తున్నాడో పనికి తగ్గ వేతన ఇప్పించడం, వేతన ఇప్పించినప్పుడు కూడా ఆ కార్మికులకి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనప్పుడు కూడా యజమానులు కూడా సరైన సహకారం అందించకపోతే వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు చేసి వాళ్ళకి న్యాయం చేయించిన కుటుంబాలకి. అదేవిధంగా చనిపోతే యజమాని ఇవ్వడమే కాదు నష్టం, ప్రభుత్వం కూడా సహకరించాలని చంద్రన్న బీమా పెట్టి అందరిని ఆదుకోవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అలాంటివన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మీ అందరికీ తెలుసు. కార్మికులకు పని లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. భవన నిర్మాణ కార్మికులకు పని లేదు, ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన కుటుంబాలు ఇదే మన కలెక్టర్ ఆఫీస్ ద్వారా కుటుంబాలు నిరాదరణ చేస్తే అలాంటిది మీకు ఒకటి గుర్తు చేయవలసిన అవసరం ఉంది. భవన నిర్మాణ కార్మికులు కాకినాడలో చనిపోతే ఆఖరికి ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ గారు వచ్చి ₹1,00,000 సాయం చేశారు కుటుంబాలకి. ప్రభుత్వం కూడా సాయం చేయలేకపోయింది. కార్మికులు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అందుకే ఈ రోజున ఒక ముఖ్యమైన శాఖని అదేవిధంగా మన సుభాష్కి ఇవ్వడం మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కార్మికులకి అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తిరిగి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ప్రతిదీ కూడా కేబినెట్ లో పెట్టి కార్మిక శాఖకి గౌరవం తీసుకొస్తాడు. కార్మికులు న్యాయం జరుగుతుంది. చంద్రన బీమా మళ్ళీ ఎక్కడ చంద్రన బీమాలు పెండింగ్ ఉన్నాయో, ఎక్కడైతే ఆగిపోయినాయో అన్ని కూడా మళ్ళీ అది అందరికి అందేలా చేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కార్మిక శాఖలో ఇప్పుడు చెప్పినట్టుగా చాలా చోట్ల అన్యాయం జరిగితే పట్టించుకున్న నాదులు లేదండి. ఇప్పుడు అలా ఉండదు. మొట్టమొదటిగా తనే వెళ్ళి విజిట్ చేసి ఎక్కడ సమస్య ఉన్న సమస్యలు తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు అండగా ఉండి కార్మికులు బాగుండేలా చూసి రాష్ట్రం కార్మికుడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ విధంగా కార్మికుడు బాగుండేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కార్మిక శాఖ మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారని సుభాష్ ద్వారా తెలియజేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను.